ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి రాజ్యమేలుతోంది. ఎక్కడ చూసినా యుద్ధాలు, నిరసనలు, ఆందోళనలతో గందరగోళం నెలకొంది. ఒకవైపు నేపాల్, మరోవైపు ఫ్రాన్స్లో అల్లర్లు కొనసాగుతున్న వేళ లండన్ వీధుల్లో ఇప్పుడు నిరసనలు హోరెత్తుతున్నాయి. వలసలకు వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు గళమెత్తారు. భారీగా లండన్ వీధుల్లోకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. వలసల వల్ల తమ దేశంలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, సామాజిక సమస్యలు పెరుగుతున్నాయని వారు ఆందోళనకు దిగారు. ఈ నిరసనకారులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించడానికి నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని నగరంలోని ప్రధాన వీధుల్లో ఊరేగారు. యాంటీ ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో యునైటెడ్ ది కింగ్డమ్ పేరిట జరిగిన ఈ ర్యాలీలో సుమారు 1,00,000 మందికి పైగా పాల్గొన్నారు. యూకేలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద నిరసన ప్రదర్శనలో ఇదొకటిగా నిలిచింది. ఈ సందర్భంగా పోలీసులు నిరసనకారుల మధ్య తోపులాటలు చోటు చేసుకున్నాయి. నిరసనకారులను అదుపులోకి తీసుకునే సమయంలో పోలీసులపై వాటర్ బాటిళ్లు, రాళ్లు, ఇతర వస్తువులతో దాడులు జరిగాయి. ఈ దాడుల నేపథ్యంలో పోలీసులు 26 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు వలసల సమస్య బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన చర్చా విషయంగా మారింది. రిఫార్మ్, యూకే తదితర పార్టీలకు ఇది కీలక ఎజెండాగా ఉండగా రాబిన్సన్ ఈ సమస్యను మరింతగా ప్రాచుర్యంలోకి తెస్తూ ర్యాలీలు నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. టామీ రాబిన్సన్కు బిలియనీర్ ఎలన్ మస్క్ వంటి ప్రముఖుల మద్దతు ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. లండన్లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు ధరించడమే కాకుండా ఇజ్రాయెల్ జెండాలు కూడా ప్రదర్శించారు. మరోవైపు యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెయింట్ జార్జ్ క్రాస్ జెండాలను ఎగరవేస్తూ తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఒకవైపు వలసలకు వ్యతిరేకంగా లక్షలాది మంది రోడ్డెక్కగా, మరోవైపు జాతీయ అహంకారాన్ని ఖండిస్తూ స్టాండ్ అప్ టు రేసిజం అనే నినాదంతో మరో ర్యాలీ జరిగింది. స్టాండ్ అప్ టు రేసిజం అనే సంస్థ నాయకత్వంలో జాతీయ అహంకారానికి వ్యతిరేకంగా 5,000 మంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వారు సమాజంలో సమానత్వం, ఐక్యతను ప్రోత్సహించాలని కోరారు. వివిధ జాతులు, సంస్కృతుల ప్రజలు ఒకే దేశంలో సామరస్యంగా జీవించాలని వారు పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో పాల్గొన్నవారు శాంతియుతంగా తమ నిరసనను తెలియజేశారు.